హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మీరు తమ్ముళ్ళు చూసారు కదా, మనకైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో అయితే ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అనమాట. సో మరి ఈ స్కూల్ ఎక్కడుంది, మరి ఏ జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది, మరి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ తరగతులకు వీళ్ళు ప్రవేశాలకు దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో దీనిలో ఏమైనా లింక్స్ ఉన్నా కానీ, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ నుంచి మీరు ఫర్దర్గా అయితే మూవ్ అవ్వండి. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్దాం. వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ బెస్ట్ అవైలబుల్ స్కూల్, మనకు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో అయితే మనకు ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అయితే జరుగుతూ ఉంది. సో ఇది ఎక్కడ అనుకుంటున్నారో, మనకు జనగామ జిల్లాలో అయితే, ఓకేనా, జనగామ జిల్లాలో. సో ఇది సంబంధించిన తెలిసి వరంగల్ పాత డిస్టిక్ వైజ్గా ఉంటాయి. సో దాని నుంచి కొత్త డిస్టిక్కి కొన్ని కన్వర్ట్ చేయబడతాయి. సో అదే వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ బెస్ట్ అవైలబుల్ స్కూల్, దీనిలో ఉన్నటువంటి ప్రవేశాలకైతే వీళ్ళు అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో ఇది ఎక్కడ అనుకుంటే, మనకు జనగామ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులకు, మనకు జనగామ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులకైతే, గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మనకు గిరిజన విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో అయితే మనకు ప్రవేశాల కోసం 2026 and 27, ఓకేనా, 2026 and 2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు వస్తే వీళ్ళైతే ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రకటనలు అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి. సో ఈ యొక్క విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం అయితే వీళ్ళు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికోసం సంబంధించి ప్రకటన కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మెయిన్గా చూసుకుంటే మనకు వచ్చేసి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారు అయితే తెలపడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి గిరిజనకు సంబంధించినటువంటి ఐటీడీఏ ఉంటుంది కదా, సో దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అధికారి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తెలపడం అయితే జరిగింది, అప్లికేషన్లు చేసుకోమని చెప్పేసి, ఓకేనా. సో వీళ్ళకి ఐటీడీకి సంబంధించినటువంటి కొన్ని సపరేట్ స్కూల్స్ ఉంటాయి. అందులో వచ్చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశాలకైతే మనకు వీళ్ళు అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు. సో జనగామ జిల్లాలో కూడా కొన్ని ఉన్నాయి. సో దానిలో చూసుకుంటే ముఖ్యంగా మనకు వీళ్ళు ఏ తరగతులకు వీళ్ళైతే అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు అంటే, ప్రవేశాల కోసం అప్లికేషన్ చేసుకోమంటున్నారు అంటే 3వ తరగతి, అదేవిధంగా 5వ తరగతి, అదేవిధంగా 8వ తరగతి. సో ఈ 3 తరగతుల కోసం అయితే వీళ్ళు ప్రవేశాల కోసం అయితే అప్లికేషన్లు చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు. దరఖాస్తులు కూడా వీళ్ళు స్వీకరిస్తున్నారు. సో మనకు మొత్తం సీట్లు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే, మొత్తం సీట్లు చూసుకుంటే దాదాపు మనకు 27 సీట్లు అయితే ఉండడం జరిగింది. సో 27 సీట్లకైతే వీళ్ళు ప్రకటన అయితే వెలువరించారు. సో దీనికి సంబంధించి అప్లికేషన్లు కూడా స్వీకరిస్తున్నారు, అప్లికేషన్ కూడా చేసుకోమని చెప్తున్నారు. సో ఎవరైతే ఉన్నారో జనగామ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3rd క్లాస్ కానీ, 5th క్లాస్ కానీ, 8th క్లాస్ కానీ చదవాలనుకున్న వాళ్ళకైతే మంచి ఛాన్స్. సో ఈ యొక్క ప్రవేశాల కోసం అయితే మీరు దరఖాస్తు అయితే చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి ఆఫీస్ని అయితే ఒకసారి మీరు విజిట్ చేయండి, అదేవిధంగా వెళ్ళి అడిగి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే చేయండి. సో దీనికి మీరు కనుక అప్లికేషన్ చేయాలనుకుంటే కంపల్సరీ మీ యొక్క ఫామ్ కుటుంబ ఆదాయం ఉంటుంది కదా, అది వచ్చేసి మనకు వార్షిక ఆదాయం అంటాం. సో అది వచ్చేసి మనకు మినిమం ఉండాలి, అంటే తక్కువ ఉండాలి, అంటే నిమిత పరిమితి అనేది ఉంటుంది కదా, ఆ పరిమితిలో అయితే మీ యొక్క ఇన్కమ్ అయితే ఉండాలి. సో దాని బేస్ మీద అయితే మీకు సీట్లు అయితే రావడం అయితే జరుగుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి ఇన్ టైం లోపు. మనకు దాదాపు 25 సీట్లను భర్తీ చేస్తున్నారు, 3వ తరగతి, 5వ తరగతి అండ్ 8వ తరగతి. సో ఇది మనకైతే జనగామ జిల్లాలో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అయితే ప్రవేశాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే ఉన్నారో మనకు గిరిజన విద్యార్థులకైతే బెస్ట్ ఛాన్స్, ఇది మంచి ఆపర్చునిటీ. సో తప్పకుండా అప్లికేషన్ చేయండి, ఒకసారి ఆఫీస్ని విజిట్ చేయండి, సంబంధిత డీటెయిల్స్కి ఏమైనా ఉంటే ఫర్దర్గా కనుక్కోండి. సో తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఎడ్యుకేషన్ అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం.